ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకి జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్ర బయటపడిందా? అయితే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. దానికి సంబంధించి నందిగం సురేష్ అదేవిధంగా ఒక తలసిల రఘురాం వాళ్ళ యొక్క ముఖ్య అనుచరుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఆ యొక్క బోట్ల వెలికితీత కార్యక్రమం ఇంకా దాదాపుగా పూర్తి కావచ్చిందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి పూర్తి విశ్లేషించడానికి మనతో ఉన్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన రోజు రోజుకి ముదురుతుందని చెప్పుకోవాలంటున్నారు ప్రజలందరూ కూడా. ఏదైతే ప్రకాశం బ్యారేజీ డ్యామ్ కూర్చడం ద్వారా కృష్ణా జిల్లాలో ఒక్క సీటు కూడా నెగ్గలేదండి, ఒక వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు కావచ్చు. దాన్ని మనసులో ఒక అక్కసుగా పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రకాశం బ్యారేజీ కూల్చివేతకి ప్రయత్నించాడని చెప్పేసి వాదనలు వస్తూ ఉన్నాయి. బోట్లు ఏదైతే పంపించారో అసలు బోట్లు జగన్మోహన్ రెడ్డి గారియా కాదా ఇంకా జనాల్లో డౌట్ ఉన్నటువంటి పరిస్థితి. పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి మీరే ఉంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోగానే ఒక వింత ప్రవర్తన మొదలెట్టాడు. అంటే తొండముదిరి ఊసరవెల్లి అయిందన్నట్టుగా ఇతను పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళింది. ఎందుకంటే మీరు గతంలో చూసుకుంటే 2019 అతను అపోజిషన్ పార్టీగా ఉన్నప్పుడు బాబాయ్ హత్యను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. యువజన శ్రామిక రైతు పార్టీ అని చెప్పుకునే ఉరఫ్ యువజన శృంగార రసిక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు ఈ రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎంచేత ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా ఇతనికి అధికారమే కావాలి. ఆ అధికారం కోసం ఎన్ని అడ్డదారులు తొక్కడానికైనా సరే దానికి సిద్ధం. దానికి ఏం ఉదాహరణ ఏంటంటే 2010లో వాళ్ళ తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఒక హెలికాప్టర్ క్లాష్ అయినప్పుడు అధికారంలో రావడం కోసం అతను ఎన్ని వింత చేష్టలు చేశాడో ఆనాటి వ్యక్తులు కానివ్వండి, అతనితో పనిచేసిన ఆ ప్రభుత్వంలో ఉండే మంత్రులు కానివ్వండి, ఎవరిని అడిగినా కూడా ఆ ప్రభుత్వంలో చేసిన వ్యక్తులు ఈరోజు ఇప్పటికీ కూడా మంత్రులుగా కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. అంతెందుకు దగ్గరగా ఉండి మాలాటలు చూసిన వ్యక్తులు కూడా కొంచెం సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాకు కూడా తెలుసు ఆ యొక్క రాజకీయాలు ఏ విధంగా చేశాడు, శవ రాజకీయాలు ఏ విధంగా చేశాడు, అధికార దాహం కోసం శవ రాజకీయాలు ఏం చేశాడు అనేది ఆ రోజు మేము చూడడం జరిగింది. అట్లాగే 2019లో అధికారంలోకి రావాలనుకున్నప్పుడు వివేకానంద రెడ్డి గారి హత్యను అడ్డు పెట్టుకొని రాజకీయ లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైం 2024లో అధికారం ఎప్పుడైతే కోల్పోయినాడో అతను పిచ్చి పరాకాష్ఠకెళ్ళింది. మీరు గమనిస్తే ఒక పిచ్చోడు మాదిరి చేష్టలు చేస్తూ ఉన్నాడు. అంటే ఎందుకు చేస్తున్నాడంటే ఏంటంటే ఒక ప్రెస్టేషన్కి వెళ్ళిపోయినాడు. ప్రతి ఒక్క అవకాశాన్ని తన అవసరాలకు ఉపయోగించుకుంటాడు. అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య అవసరాల కోసం ఎట్లాగైతే 2019లో ఉపయోగించుకున్నాడో ఈరోజు 2024లో దౌర్భాగ్యం కొద్దీ ఒక ప్రకృతి ఒక విలయతాండవం చేస్తే కేవలం తన అధికారం కోసం ఒక ప్రకృతిని కూడా అడ్డు పెట్టుకొని తన అవసరాల కోసం ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. దానికి ఉదాహరణ ప్రకాశం బ్యారేజీకి సంబంధించింది. మీరు అన్నారు ఎవరైతే తలసలి రఘురాం కానివ్వండి, నందిగాం సురేష్ కానివ్వండి, వీళ్ళందరూ ఎవరి పార్టీకి సంబంధించిన వ్యక్తులండి? నందిగాం సురేష్ అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన మాజీ పార్లమెంట్ సభ్యుడు అండి. తలసరి రఘురాం అనేవాడు ఏ పార్టీకి సంబంధించిన మండలి సభ్యుడు. వీళ్ళు ఎంత దారుణంగా, ఎంత కుట్రంగా, ఎంత కిరాతకంగా ఆలోచన చేస్తున్నారంటే ఈ ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల యొక్క ధన బల మాన ప్రాణాలను కాపాడే బాధ్యత రాజకీయ పార్టీలకు ఉంది, ప్రభుత్వానికి కూడా ఉంది. కానీ ఇంత దౌర్భాగ్యమైన వ్యక్తికి ఈరోజు ప్రజలు ఎంత గౌరవమైన మంచి తీర్పు ఇచ్చారంటే ఇట్లాంటి దుర్మార్గుడికి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేసి సామాన్యులాగా నిన్ను నడి రోడ్లో నిలబెట్టినారు. అయినా కూడా నీకు సిగ్గు రాకుండా ఈరోజు ఒక కక్ష ధోరణిగా మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది. ఒక కక్ష ధోరణంగా పెట్టుకొని ఈరోజు కృష్ణాలో ఆ యొక్క పార్టీకి సంబంధించిన యువజన శ్రామిక రైతు పార్టీకి సంబంధించిన వైఎస్ జగన్ సంబంధించిన పార్టీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని చెప్పి ఈ యొక్క ప్రకృతిని కూడా అడ్డు పెట్టుకొని దుర్మార్గాలు చేయాలని చూసినాడు. దానికి ఉదాహరణ ప్రకాశం బ్యారేజీ. అంటే ప్రకాశం బ్యారేజీ యొక్క స్టోరేజ్ కెపాసిటీ సుమారు 11,90,000 క్యూసెక్లకు సంబంధించింది ఉంది. దాని కెపాసిటీ, ఆ యొక్క బ్యారేజీ కెపాసిటీ ఇది. ఆ యొక్క నదీ ప్రవాహం కానివ్వండి, వర్షాల వల్ల వచ్చిన వాటర్ ప్రభావం సుమారు 11,50,000 పైచులు క్యూసెక్ల వాటర్ ప్రవాహం కొడతా ఉంటే వీళ్ళకి సంబంధించిన బోట్లు ఎందుకు వీళ్ళు ప్రజలు అంటున్నారు. మీరు ఇందాక అన్నారు ప్రజల్లో ఇంకా అనుమానం ఉందండి. ప్రజల్లో అనుమానం లేదండి, ప్రజల్లో నిర్ధారణ ఉంది. ఇది ఎవరికి సంబంధించింది? ఈ యొక్క పిచ్చోడికి, ఈ యొక్క ఎర్రోడికి జెండాల పిచ్చి, రంగుల పిచ్చి చూసాం కదా. అధికారులు ఉన్నప్పుడు ఆఖరికి పోలీస్ స్టేషన్కి, పోస్ట్ ఆఫీస్కి కూడా ఇలా రంగులు వేసుకోవడం జరిగింది కదా. ఈ పచ్చమొహం గడికి ఎందుకు నీళ్ళు రంగులే కదా నువ్వు వేసుకున్నావు. ఎంతసేపు ఎక్కడ చూసినా నీళ్ళు రంగులే కదా.
మరి ఈ రంగులు ఎవరికి పిచ్చిందండి? ఈ యొక్క ఏదైతే పడవలు ఉన్నాయో అది తెలుగుదేశం పార్టీ ఆరోపించట్లేదు, ప్రత్యక్షంగా మీ మీడియా వాళ్ళు చూసినారు, ప్రత్యక్షంగా ప్రజలు చూసినారు. ఏ రంగులు ఉన్నాయండి? అట్లాగే ఒక్కొక్క బోటుకు సంబంధించి ఏమంటారు, ఆ రంగులతో ఇప్పుడు దొరికిపోయారు. ఆ రంగులతో దొరికిపోవడం పక్కన ఇక్కడ ప్రభుత్వం ఉంది, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంది, నీతి నిజాయితీ నిబద్ధత గల ప్రభుత్వం ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ప్రజలు ఆ ప్రభుత్వాన్ని గెలిపించారు. అనుభూశీలైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తే విచారణలో ఎంక్వైరీలో ఏం జరిగిందండి, ఇది ఎవరికి సంబంధించిందండి? తలసరి రఘురాముకు సంబంధించిన, నందిగాం సురేష్కి సంబంధించిన అనుచరులకు సంబంధించిన ఈ బోట్లని చెప్పడం జరిగింది. వాళ్ళు దొరికినారు కదా, వాళ్ళు దొరికిన విచారణలో చెప్పినారు కదా, మేము ఎవరి దగ్గర పనిచేస్తాము, ఈ సంబంధించిన ఎవరి అంటే మాది ఒక రఘురాముకు సంబంధించింది, మాకు నందిగాం సురేష్ సంబంధించిన బోట్లని చెప్పడం జరిగింది. మరి ఈరోజు నిజంగా కనుక ఆ యొక్క దుర్మార్గమైన మీడియా కానివ్వండి, ఆ దుర్మార్గమైన పత్రిక కానీ, ఆ దుర్మార్గమైనటువంటి ఆ పనికిమాలిన శాసనసభ్యుడైనటువంటి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఏం కారుకూతలు కోస్తున్నాడండి? ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యం అంటాడు. నిజంగా గనక ప్రభుత్వం వైఫల్యం అయి ఉంటే గనక ఈ బోట్లు యజమానులు ఎవరైతే ఉన్నారో, మీరు ఒక బోట్లు అంటే మీది ఒక వస్తువు ఉంది, ఈవెన్ మీ పెన్ అవనివ్వండి, ఫోన్ అవనివ్వండి, ఆఖరికి మీది ఏ చిన్న వస్తువునైనా సరే కింద పడిపోతే గనక మీరు దాన్ని తీసుకొని భద్రపరుచుకుంటారా లేదా? అలాంటిది మీరు ఒక డబ్బులు ఖర్చు పెట్టుకొని డబ్బులు కొనుక్కొని ఒక వస్తువుని కనుక ఏర్పరచుకుంటే ఆ వస్తువుని మీరు భద్రపరచుకోకుండా గాలికి వదిలేస్తారా? ఒక బోట్ అనేది ఖచ్చితంగా లంగరేయడం జరుగుతుంది కదా. 60 లక్షల రూపాయల బోట్ అది ఎంత డబ్బులు పక్కన పెడితే ఖచ్చితంగా మీరు అన్నారు 60 లక్షల రూపాయలే. మరి నిజంగా కనుక 60 లక్షల రూపాయలు అన్నప్పుడు పడవ కాగితలాగా వదిలేస్తారా? అట్లాంటిది వీళ్ళు ఒక కుట్రపూరితంగా పోనీ ఒకటి తర్వాత ఒకటి ఉన్నాయంటే కాదు, 4 జాయింట్ చేశారు. ఏదైతే 4 బోట్లు ఉన్నాయో 4 కూడా ఒకటి తర్వాత ఒకటి జాయింట్ చేయడం జరిగింది. అది కూడా ఒక ఐరన్ రాడ్లతో దాన్ని ఒకటి తర్వాత ఒకటి 4 జాయింట్ చేసి వదిలేసి ఈ యొక్క కేవలం కక్ష మీద, అంటే ఈ యొక్క ప్రజల మీద ఎంత కక్ష ఉందో అనేది మీరు ఈ ద్వారా ఈ యొక్క మీడియాతో ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన అంశం ఇది. ఇంత దుర్మార్గుడు అవసరాల కోసం, పదవి కోసం ప్రజల యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా తీయడానికి సిద్ధమయ్యాడు అన్నదానికి ఇదొక సంఘటన. ఎంత దురదృష్టకరం, ఎంత భయానకమైన సంఘటన అండి. నీ యొక్క రాజకీయ పబ్బం కోసం, నీ యొక్క రాజకీయ దాన్ని ఏమంటారు అధికారం కోసం ఇంత దుర్మార్గమైన పని చేస్తావా? ఇంత దుర్మార్గుడువా? ఇంత చేతకానోడువా? నీకు అధికారం రావాలంటే ప్రజలను మెప్పించు, పోటీపడు, రాజకీయ పార్టీలతో పోటీపడు. మీరు అది చేయలేదు, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నేను అధికారంలో ఉన్నప్పుడు ఇది చేశాను, ఇది చేయలేకపోయాను, నేను ఒప్పుకున్నావుగా సన్నాసుడా. నేను ఈ మీడియా ద్వారా నేను తిడతా ఉన్నాను. నిజంగా నేను ఏమనాలో కూడా మాకు అర్థం కావట్లేదు, ఈ ప్రజలు కూడా అర్థం కావట్లేదు. నేను మీడియా ద్వారా నేను ఒప్పుకున్నావుగా, మేము చేయలేకపోయాము, ఈ 5 సంవత్సరాలు మేము విజయవాడ బుడమేరికి మేము కరకట్టలు చేయలేకపోయాము, చేస్తే క్రాప్కి సరిగ్గా రాదని అని ఏదేదో సన్నాయి ముక్కులు నత్తి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీకు పరిపాలన అనుభవం లేదు కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నావు. నీ యొక్క వైఫల్యం వల్లే, నీ యొక్క దౌర్భాగ్యం వల్లే ఈరోజు విజయవాడ అస్తవ్యస్తంగా అయిపోతే తిరిగి ఒక పరిపాలన అనుభవం అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ యొక్క ప్రాంత ప్రజల్ని యథాస్థాయికి తీసుకురావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క ప్రకాశం బ్యారేజ్ను కూలగొట్టాలనే కుట్రతోనే వీళ్ళందరూ కూడా డైరెక్షన్లో ఆనాటి సకల శాఖ వ్యక్తి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి ఎవడైతే ఉన్నాడో సలహాదారుడు, వాడు సలహాదారుడో తెలియట్లేదు, ఒక బ్రోకర్ పనిలో చేస్తాడో తెలియదు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వ్యక్తులు ప్రజల యొక్క ప్రాణాలను తృణప్రాయంగా తీయాలని ఆనాటి డైరెక్షన్స్లో సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఈ తలసరి వ్యక్తులు కానివ్వండి, ఈ యొక్క నందిగాం సురేష్ వ్యక్తులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఒక మాస్టర్ స్కెచ్తో వేసి ఆ యొక్క పడవల్ని ఒకటి తర్వాత ఒకటి జాయిన్ చేయాల్సిన అవసరం ఏందండి? దీనికి ముందు ఎవరు సమాధానం చెప్పాలండి? ఈ రాష్ట్రంలో నివసిస్తూ ఈ రాష్ట్ర ప్రజలు డబ్బు తిన్న జగన్మోహన్ రెడ్డికి బాధ్యత లేదా? నీ యొక్క అవసరాలు తీర్చుకున్న తర్వాత ఈరోజు ప్రజల యొక్క ప్రాణాలను కూడా తృణప్రాయంగా తీయడానిక నీకు ఈ రాజకీయ పార్టీ పెట్టింది నువ్వు ప్రజాస్వామ్యంలో. సో ఆ విధంగా ప్లాన్లు చేసి బ్యారేజీని కనుక డ్యామేజ్ చేస్తే ఆ యొక్క ప్రవాహం సంబంధించి పూర్తిగా కృష్ణా జిల్లా విజయవాడ కొట్టుకుపోవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనే కదా నువ్వు ఈ శవరాజకీయాలు చేయడానికి. అందుకే మొదట్లో అన్నాం 2019లో అతని అధికారం కోసం ఎప్పుడైతే వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్యని ఏ విధంగా ఉపయోగించుకున్నాడో ఈరోజు 2024లో మళ్ళీ ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు తీసుకురావడానికి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ప్రభుత్వం మీద అంటే ఈ రాష్ట్రం మీద అతనికి అభిమానం లేదు. అతను కేవలం అభిమానం వల్ల ఉండేదంటే గంజాయి మీద అభిమానం, వేరైన మీద మాదక ద్రవ్యాల మీద అభిమానం, వైన్ మీద అభిమానం, మైన్ మీద అభిమానం, శాండ్ మీద అభిమానం, వీటి మీద తప్ప
ఓట్లేసిన ప్రజల మీద అతనికి ఎటువంటి యొక్క భయం కానీ భక్తి కానీ కనీసం ఎటువంటి యొక్క ప్రజాస్వామ్యం మీద గౌరవం అనేది లేదని ఇప్పుడు మనకి తేటతెల్లం అయిపోతూ ఉంది. ఇలా చేస్తే ఈ యొక్క కూటమి ప్రభుత్వం మీద ఒక చెడ్డ పేరు రావాలి, మాయమచ్చ రావాలి, ఎన్ని లక్షల ప్రాణాలు పోవడానికైనా ఎన్ని లక్షల ప్రాణాలు తీయడానికైనా ఈ యొక్క నరహంతకుడు సిద్ధంగా ఉన్నాడనే దానికి ఇదొక ఉదాహరణ. ఇంతకు మించిన ఉదాహరణ ఏమైనా ఉంటుందా? పోలీసు విచారణలు అదే కదా జరిగింది. పోని ఇంకొక విధంగా కూడా ఆలోచించేద్దాము. నిజంగా కనుక ఆ పడవలు కనుక కొట్టుకొని వస్తే కనుక ఈ రోజు వరకైనా సరే పోలీస్ కంప్లైంట్ అనేది ఏమైనా ఇవ్వడం జరిగిందా? ఈ పడవలు మావని చెప్పడానికి ఎవడైనా వచ్చినాడా? పోలీసులు తనంతటా వాళ్లే కదా విచారించి ఎంక్వైరీ చేసి వీళ్ళని ఎక్కడెక్కడో దాక్కుంటే పట్టుకొని వచ్చి అరెస్ట్ చేసినారు. మరి ఎవరైనా సరే జరిగిన కాడి నుంచి ఎవరైనా వచ్చి ఇది మాది, ఈ ప్రాపర్టీ మాది, ఇది ఇలా వెళ్ళిపోయినాదని ఎవరైనా వచ్చి పోలీస్ శాఖ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కానీ ఒప్పుకోవడం కానీ జరిగిందా? మరి దీని వెనక కుట్ర ఎవరిదండి? ఇది అంతాను తిరిగి మళ్ళీ మా మీద నువ్వు మా మీద అంటావా? అసలు నువ్వెంత, నీ పార్టీ ఎంత, నీ బతుకెంత? అతని యొక్క ప్రెస్ ఏదైతే మీటింగ్లో చూస్తూ ఉంటే వింత వింత చేష్టలు చూస్తూ ఉన్నాడు. అంటే ఇతనికి అర్థమైపోయింది, నేను చేసిన తప్పులన్నీ నాకు బయటపడతా ఉంటాయి. గతంలో కూడా చూసాం, తండ్రి అధికారాన్ని పెట్టుకొని ఇతర ఎన్ని అవకతవకలు చేసి ఎన్ని వేల కోట్లు సంపాదించి కోర్టు మేట్లెక్కి జైల్లో ఎన్ని నెలలు గడిపాడో చూసాం మనం. 33 కేసుల్లో A1 ముద్దాయివు నువ్వు. అలాగే 2019, 2024 వరకు కూడా నీ చేత బాధింపబడ్డ వ్యక్తులు, నువ్వు చేసిన దురక్రమాలు, నువ్వు చేసిన దౌర్జన్యాలు, ఆ కేసులు కూడా పెడితే నీ సచ్చేంత వరకు, నీ ఆఖరి ఊపిరంత వరకు జైలు గోడల మధ్యనే బతకాలి. సో ఇతనికి అర్థమైపోయింది, మెంటల్గా ఫిక్స్ అయిపోయినాడు, నా బతుకు నా జీవితం జైలు లోపటే, ఇంకా నేను మళ్ళీ ఇక్కడ రాను. అంతేకాదు నా హావభావాలు కూడా చూస్తే కనుక ఒక పిచ్చెక్కినోళ్ళలాగా, ఒక ఇర్రెక్కినోళ్ళలాగా మాట్లాడుతున్నాడేమో తప్ప ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ఏదైనా ఆ హోదాలో మాట్లాడుతూ ఉన్నావా? ఎప్పుడూ కూడా అధికార దాహమే. ఏం చేసావు అని ప్రభుత్వం అడుగుతా ఉన్నావు. ప్రభుత్వం ఏం చేసిందో అనేది మా దగ్గర పూర్తిగా ఉన్నాయి. ఈరోజు మొన్న 30వ తారీఖు నుంచి ఎప్పుడైతే వర్షం అనేది మొదలైందో, ఎప్పుడైతే వాతావరణ శాఖ హెచ్చరించిందో ఆనాటి నుంచి కూటమి ప్రభుత్వం అలర్ట్ తీసుకోవడం జరిగింది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ప్రభుత్వం క్షుణ్ణంగా ఈ యొక్క అధికారుల్ని అలర్ట్ చేయడం కానివ్వండి, ప్రభుత్వ యంత్రాంగాన్ని అక్కడికి ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రజలను అప్రమత్తం చేయడం కానివ్వండి, అనేక విధాలుగా చేసింది కదా. ఏ ముఖ్యమంత్రి అయినా చేయడం జరిగిందా? 1997లో హరికేన్ తుఫాన్ లాంటి ఒంటి చేత్తో ఆపిన వ్యక్తి మహానుభావుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు. ఆ యొక్క అనుభవంతోనే మన హుదూ తుఫాను కానివ్వండి, తిట్లీ తుఫాను కానివ్వండి, వరదల్ని కూడా మీరు గమనిస్తే కనుక ఈరోజు విజయవాడ ఎలాగ ఉందంటే కనుక, అంటే హుదూ తుఫాన్ తీసుకుంటే హుద్హుద్ ముందు విశాఖపట్నం ఏంటి, హుదూ తర్వాత విశాఖపట్నం ఏంటి, తిట్లీ ముందు శ్రీకాకుళం జిల్లా ఏంటి, తిట్లీ తర్వాత శ్రీకాకుళం జిల్లా ఏంటి, అట్లాగే ఈరోజు వరదల ముందు విజయవాడ, వరదల తర్వాత విజయవాడ. ఈరోజు ఏ ప్రభుత్వం ఆలోచిస్తుందండి? ఒక ప్రభుత్వం అంటే ఒక పెద్ద తలకాయ, ఒక ముఖ్యమంత్రి అనేది ఒక పెద్ద తలకాయ. ప్రతి కుటుంబంలో ప్రథముడు ఎలాగైతే ఉంటాడో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి కుటుంబంలో నేను పెద్ద కొడుకుని, నేను ముఖ్యమంత్రి పక్కన పెడితే నేను పెద్ద కొడుకుని, నన్ను నమ్ముకొని ఈ ప్రజలు నాకు ఓట్లేశారు, నన్ను నమ్ముకొని ఈ బాధ్యత నాకు ఇచ్చారు అని చెప్పి ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో మొట్టమొదటిగా ఇలా ఆ ఇంటి ముందు నిలబడుతున్నాడా లేదండి? ఈరోజు వరదలు జరిగిన తర్వాత గత ప్రభుత్వాలు చూసాం, తూతూ మంత్రంగా చేసింది, ఎంతో కొంత సహాయం చేసిన ప్రభుత్వాలు చూసాం. కానీ ఈరోజు ఏ నుంచి జెడ్ వరకు కూడా, మళ్ళీ చెప్తా ఉన్నా, వాళ్ళ యొక్క ఇంట్లోకి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువుని కూడా ఏ నుంచి జెడ్ వరకు కూడా ఏ ప్రభుత్వం నెరవేర్చిందండి? కూటమి ప్రభుత్వం కాదా? ఈ మహానుభావుడు నారా చంద్రబాబు నాయుడు గారు కాదా? కనీసం నీకు ప్రజలు సంతోషంగా ఉన్నా కూడా, ప్రజలు 3 పూట్ల తిన్నా కూడా నీకు మనసు ఒప్పట్లేదంటే నువ్వు ఎంత రాక్షసుడివా, ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి? ఏం బతుకురా నీదని చెప్పి జనాలు అనుకుంటా ఉంటారు కదా. నువ్వు ఆఖరికి నీ ఇంట్లో కూడా కోరుకుంటా ఉన్నారు, జనాలు కూడా కోరుకుంటారు, నువ్వు ఎందుకు ఇంకా బతుకున్నావని కోరుకుంటా ఉన్నారే. మానవత్వం మరిచిపోయి నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావే. 5 లక్షల మంది విలవెల్లాడిపోతే వాళ్ళందరినీ కూడా ఒక కోడి పెట్టలాగా తన రెక్కల ముందు బిడ్డలను ఎలాగైతే కాపాడుకున్నాడో తన శక్తినంతా కూడగట్టుకొని ఒంటి చేతి ఈ వరదలను ఆపినాడే, ఈ యొక్క ప్రళయాన్ని ఆపుకొచ్చినాడే, ప్రజలను దగ్గర చేర్చుకున్నాడే, వాళ్ళ యొక్క బాధని వాళ్ళ కన్నీళ్ళు దిగమింగుకొని నేను ఉన్నానని చెప్పి భరోసా ఇచ్చినాడే. ఏ ముఖ్యమంత్రి చేస్తాడా? ఆఖరికి పసి బిడ్డలు పాల కోసం విలువలాడుతుంటే పాల ప్యాకెట్లు తన చేతుల ద్వారా ఇచ్చిన వ్యక్తి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా? అది గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు కదా. అర్ధరాత్రి 12 గంటలకి టార్చ్ లైట్లో ఆఖరికి వరద ప్రవాహంలో కూడా వెళ్ళి ప్రతి ఒక్క బాధితుడికి మీరు అధైర్యపడద్దండి, నేను ఉన్నానని చెప్పి భరోసానిచ్చిన వ్యక్తి ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ, ఈ ప్రపంచంలో కానీ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వ అధినేత ఎవడైనా ఉన్నాడా? తెల్లవారుజాము 3 గంటలకు కూడా వెళ్ళి పరామర్శించి, కార్లు కూడా పోకపోతే కనుక జేసీబీల ద్వారా 8 రోజులు జేసీబీల ద్వారా ప్రయాణించిన వ్యక్తి ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నాడా?
చెప్పు నువ్వు దానికి. రాజకీయ పార్టీ అంటే కనుక ఒక సంస్కారవంతంగా ఉండాలి, ప్రజలకి మేలు చేసేది ఉండాలి, ప్రజలకి మేము ఉన్నామని చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రజల చేతే ఎన్నుకోబడ్డ రాజకీయ పార్టీలు మిమ్మల్ని నమ్మే కాబట్టి రాజకీయ పార్టీలు నమ్ముకునే ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, ఒక బాధ్యతను ఇస్తారు. బాధ్యత తెలిసిన వ్యక్తి కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఈ ప్రజలకి మళ్ళీ యథాస్థానాన్ని తీసుకొస్తే నువ్వు ఒక దుర్మార్గమైన ఆలోచనతో మళ్ళీ ఈ ప్రజలందరూ ఎక్కడ బాగుపడిపోతారు, తిరిగి నా పార్టీని ఎలాగైతే వ్యతిరేకిస్తారు, నాకు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు, రేపు ఆ 11 సీట్లు కూడా రావు, నాకు జీరో అయిపోద్ది, నా బతుకు అయిపోద్ది, ఏం చేసుకుంటావు నీ బతుకు. నువ్వు సంస్కారవంతమైన రాజకీయాలు చేస్తే నీకు ఒక విధంగా ఉంటుంది, నువ్వు సంస్కార రహితంగా నువ్వు రాజకీయాలు చేస్తూ ఉన్నావు కదా. నీకు మాత్రమే భాష ఉపయోగించాలనుకుంటే మాకు 5 సెకండ్లు పట్టదు. కానీ మేము పనిచేస్తున్నది ఒక సంస్కారవంతమైన వ్యక్తి సారథ్యంలో, ఆయన యొక్క నిబద్ధత గల వ్యక్తి యొక్క ఆధీనంలో కానీ ఆ యొక్క లీడర్షిప్లో మేము పనిచేస్తా ఉన్నాం. అందుకే మేము సంస్కారంగా ఈ మీడియా ముందు మేము సంస్కారంగా మాట్లాడుతున్నాం. జగన్మోహన్ రెడ్డి లేకపోతే నేను లేపి 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 తనాలనిపిస్తూ ఉంది నువ్వు చేసే కార్యక్రమాలు. ఎంత దుర్మార్గం అండి. ప్రకాశం బ్యారేజీని కూల్చాలని దుర్మార్గమైన ఆలోచనతో కొన్ని లక్షల మంది చనిపోయినా పర్లేదు, నా అధికారం నాకు చాలు, నా ధనదాహం నాకు చాలు, నేను బతికేస్తే చాలు, ఏమైనా అయితే కనుక నేను ఈ దేశం విడిచి వెళ్ళిపోయి నేను పక్క దేశాల్లోకి వెళ్ళిపోయి నేను అక్కడికి వెళ్ళి ప్యాలెస్లో బతకచ్చు. ఇప్పుడు చూసాంగా నీ అధికారం పోగానే నువ్వు ఏడకు పారిపోయినావు తుర్రుమని పిరిగోళ్ళలాగా. ఏ రాష్ట్రానికి వెళ్ళి దాక్కుంటా ఉన్నావు ఈరోజు నువ్వు ఎక్కడి నుంచి రావాలంటే కనుక మళ్ళీ పక్కనుండే కర్ణాటక రాష్ట్రం నుంచి నువ్వు ఇక్కడ రావాల్సి వస్తూ ఉంది. మొన్నటిదాకా చెప్పావు కదా నేను లోకల్లోనే అని చెప్పి. ఈరోజు ఆ లోకల్ దగ్గరికి వెళ్తే ప్రజలు తంతారనే ఉద్దేశంతోనే నువ్వు ఆ యొక్క తాడేపల్లి కొంప వదులుకొని ఈరోజు మళ్ళీ బెంగళూరు కొంపబైపోతా ఉన్నావు. మరి నువ్వు ఏమనుకోవాలి, నువ్వు డీకే బోస్ కూడా కాబట్టి ఇంకేంటి, నువ్వు డీకే బోసే కదా. మీకు అనడానికి మా సంస్కారం వస్తుంది కాబట్టి అంటా ఉన్నావు. అంటే నువ్వు ప్రజల్ని కనుక నువ్వు చంపేస్తానంటే తెలుగుదేశం పార్టీ ఊరుకొని గమ్మును కూర్చొని ఉంటుంది అనుకుంటా ఉన్నావా? తెలుగుదేశం పార్టీ ఉన్నంత వరకు, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం బోర్డర్ దగ్గర నుంచి తడ బోర్డర్ దగ్గర నుంచి ఇచ్చాపురం బోర్డర్ వరకు ప్రతి ఒక్క వాడిని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం, ప్రతి ఒక్క ఆంధ్రుడిని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. ఇది మా భరోసా, ఇది మా ప్రభుత్వం. నువ్వు ఎన్ని దుర్మార్గాలు చేసినా, నువ్వు ఎన్ని కుతంత్రాలు చేసినా ఆ కుతంత్రాలని ఈ యొక్క ప్రభుత్వం కూల్చేస్తూ ఉంటుంది. నువ్వు చేసిన దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో నువ్వు శిక్ష అనుభవించే రోజు దగ్గర ఉంది. నువ్వు ఎన్ని విధాలు చేసుకో, ఈ ప్రజల్ని శిక్షించారు, ప్రజాస్వామ్యాన్ని శిక్షించారు, ఇక న్యాయస్థానాలు ఉంటున్నాయి. ఈ న్యాయస్థానాల్లో ఖచ్చితంగా నువ్వు చేసే ఏదైతే దుర్మార్గ చర్యలు ఉన్నాయో ఆ దుర్మార్గ చర్యలు కఠినాతి కఠినంగా రేపల్లాంటోడు నీలాంటోడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ పుట్టాలన్నా మళ్ళీ రావాలన్నా కూటమి ప్రభుత్వం నిన్ను అణిచివేసే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తుంది. ఎందుకంటే ఈ ప్రజలు మాకు ఇచ్చిన అవకాశం, ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది. నువ్వు ఇంత దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉంటే మేము ఊరుకోవడానికి ఎట్టి పరిస్థితులు, ఈ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం నీకు ఇవ్వద్దు. ఇది గుర్తుపెట్టుకో. కాబట్టి నీ యొక్క ఏదైతే చర్యలు అయితే ఉన్నాయో ఆ చర్యలకి, ప్రతి చర్యలకి నువ్వు సిద్ధంగా ఉండు. నువ్వు ఇప్పటికే ఆల్రెడీ పిచ్చెక్కి తిరుగుతూ ఉన్నావు. నువ్వు వివేకానంద రెడ్డి గారి హత్యలో ఎన్ని పిచ్చి చేసలు చేసావో, ఎంతమందిని పొట్టను పెట్టుకున్నావో, అట్లాగే ఈ యొక్క అధికారం కోల్పోయిన తర్వాత సామాన్య ప్రజానికానికి ఏ పాపం పుణ్యం తెలియని ప్రజానికాన్ని పొట్టను పెట్టుకోవాలని చూసావో ఆ యొక్క వాటన్నిటికి కూడా ఆ దేవుడు వేసే శిక్ష, ఆ దేవుడు ఎవరో కాదు, ఈ ప్రజలు వేసే శిక్షే న్యాయస్థానాలను నువ్వు ఖచ్చితంగా అనిపించే రోజు ఖచ్చితంగా ఉంది. ప్రభుత్వం దానికి సిద్ధంగా ఉంది. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, ప్రజలు కూడా సహకరించాలి. ఇక్కడ ఈ యొక్క దుర్మార్గమైన ఆలోచనలు కానీ, ఈ దుర్మార్గమైన పార్టీని కానివ్వండి, పూర్తిగా మీరు నిశ్చితంగా పరిశీలించండి. సాక్ష్యాధారాలు ఏదైనా ఉన్నాయంటే అదే అంటాం, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆ దేవుళ్ళు మీరే కాబట్టి మీ ముందే పెడతా ఉన్నాం. ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు కానివ్వండి, వైఎస్ఆర్ పార్టీ చెప్పుకుని మేము నాయకుడిని చెప్పుకునే అలాంటి నాయకులు కూడా ఈడ్చి తన్నే బాధ్యత మీ మీద ఉంది. ఇది ఒక పూర్తిగా ఒక ప్రభుత్వం అందే కాదు, ప్రజలతో కూడా ఉంది. ప్రజలతో సమూహమైన ప్రభుత్వం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రభుత్వం ఒక విధంగా ఉంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. వీళ్ళ యొక్క మోసాలు కానివ్వండి, వీళ్ళ యొక్క అబద్ధాలు కానివ్వండి, వీళ్ళ యొక్క కుట్రలు కానివ్వండి, వీళ్ళ యొక్క కుతంత్రాలు కానివ్వండి, మీ యొక్క పరిధుల్లో ఏదైతే మీకుందో ఆ యొక్క పరిధి ద్వారా మీరు పని చేయాలి, మీరు అప్రమత్తంగా ఉండాలని దయచేసి మేము మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి చేసిన దురాగతాలు తొందరలోనే న్యాయస్థానాలు నిరూపితమవుతాయి. జీవితాంతం జీవిత ఖైదీగా ఎదుగూరి సందిరెడ్డి జగన్మోహన్ రెడ్డి జైల్లో గడిపేరు దగ్గరలోనే మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. సార్, ఇంకోటి ఇక్కడ ఈ యొక్క వరద విపత్తు సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఒక కార్యకర్తలు కానీ పని చేశారా లేదా, దానితో పాటుగా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 విరాళం ప్రకటించారు. మరి అది సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారో లేదో తెలియదు, అసలు సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారో దాని మీద కూడా అనేక ఊహాగానాలు.
ప్రకటించారు కాదు ఇవ్వలేదు అంటున్నారు కొంతమంది. దీని గురించి మీరేమంటారు? ఒక ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనేది ఎప్పుడు కూడా ప్రజల మధ్యన పుడుతుంది. దానికి ఉదాహరణ ఒక తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజల మధ్యన పుట్టింది, ప్రజల కోసం పుట్టిన పార్టీ, పేదవాడి యొక్క ఆకలి బాధలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఆకలి బాధ, ఆ పేదవాడు పడుతున్న బాధ, ఆక్రోశన తెలుసు కాబట్టి ఆ ఆవేశం ప్రజలలో వచ్చిన ఆవేశంలో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన పార్టీ. ఆ మహానుభావుడు స్థాపిస్తే ఈ మహానుభావుడి యొక్క సారథ్యంలో ఈరోజు దేదీప్యమానంగా ఎదుగుతూ ఉంది. ఒక యువతరంతో ముందుకు పోతా ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ. మీరు అన్నట్టుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ, యువజన శ్రామిక రైతు పార్టీ ఎక్కడ పుట్టింది ఇది మీరు తెలియజేయండి. ఎలా పుట్టింది ఇది మీరు తెలియజేయండి. ఇది అందరికీ తెలుసు, మీకు తెలుసు, ప్రజలకి తెలుసు. కానీ కొన్ని సందర్భాల్లో మీడియా కొన్ని విషయాలు మర్చిపోతూ ఉంటుంది. మేము చెప్తాం ఆ విషయాన్ని. ఈ యొక్క యువజన శ్రామిక రైతు పార్టీ పుట్టింది జైలు గోడల మధ్యన పుట్టింది. అవినీతి అక్రమ సంపాదన నుంచి పుట్టిన పార్టీ యొక్క పార్టీ. మరి ఇలాంటి పార్టీ ప్రజల్ని వేపుకుని తినే పార్టీ కదా. ప్రజల్ని మోసం చేసి, ప్రజల్ని యొక్క అష్టకష్టాలు చేసి వీళ్ళు ఇన్ని కోట్లు సంపాదించుకుంటే తిరిగి ఆ యొక్క ప్రజలు కష్టాల్లో ఉంటే ఎలాగిస్తారని మీరు అనుకున్నారు? అతను విరాళాలు మొన్న అన్నాడు అఫీషియల్గా ఈ యొక్క నేను ప్రభుత్వానికి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు ₹1 కోటి విరాళని చెప్పి మీడియా ముఖంగా చెప్పాడా లేదా? నిజంగా నా ₹1 కోటి ఈ యొక్క ప్రభుత్వానికి ఇచ్చావా? దీంట్లో కూడా కుట్రకోణం ఉంది. ఆ కుట్ర అంటే మేము చెప్తాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు యువజన శ్రామిక రైతు పార్టీకి అధ్యక్షుడు. ఈ యొక్క పార్టీ అధ్యక్షుడు ఏం చేశాడు? ఒక మెప్పు కోసం అని చెప్పేసి నేను విరాళం ఇస్తానని చెప్పాడు. ఈరోజు ప్రతి వ్యక్తి, రాష్ట్రంలో ప్రతి వ్యక్తి, దేశంలో ప్రతి వ్యక్తి, ప్రపంచంలో ప్రతి తెలుగువాడు ఈరోజు విజయవాడ వరదల మీదకి వచ్చిన, మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన వరదలు, అకాల వర్షాల వల్ల వచ్చిన దాని మీద ప్రతి ఒక్కడు స్పందిస్తున్నాడు లేదా? అది ఒక ఎన్జిఓలే కానివ్వండి, వ్యాపారవేత్తలే కానివ్వండి, సినీ తారలే కానివ్వండి, ఇతరాత్ర సామాన్యులు కూడా, ఆఖరికి కూలి పని చేసుకునే వ్యక్తి కూడా విరాళాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అంతెందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ యొక్క కిడ్నీ డబ్బులు కూడా దాచుకునే పాకెట్ మనీని కూడా ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చి ఒక ముఖ్యమంత్రి గారికి సంఘీభావం తెలిపి ఈ ప్రభుత్వానికి మేము ఉన్నామని చెప్పి ఆ చిట్టి మనసులు ఈరోజు సంఘీభావం తెలిపి మద్దతు తెలుపుతూ ఉంటే ఈ దుర్మార్గుడు ఈ ప్రజలను అడ్డు పెట్టుకొని, అద్దం పెట్టుకొని ఇన్ని లక్షల కోట్లు సంపాదిస్తే నువ్వు ఒక ₹1 కోటి ముష్టి ₹1 ఇచ్చినావు. సరే ఇచ్చినావు, అది ముష్టి అని కూడా మేము తప్పమాట అనుకుందాం. డబ్బులు ఇచ్చినావు, తిరిగి నువ్వు అనౌన్స్ చేసినావు. ఆ డబ్బులు ఇచ్చినావా? ఆ చెక్ క్లియర్ అయిందా? ఎందుకు అవ్వలేదంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ఈ ప్రజలు సుఖంగా ఉండడం ఇష్టం లేదు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు కోటాను కోట్లు సంపాదించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డికి మెప్పు పొందడానికి కోసం కానీ, బావ కళలో ఆనందం చూడడానికి కోసం అని చెప్పి కానీ కొంతమంది సోకాల్డ్ వ్యక్తులు, ఆ యొక్క పార్టీలో ఉండే వ్యక్తులు కొంతమంది, అని దాంట్లో కూడా కొంతమంది మంచి వ్యక్తులు ఉండొచ్చు కదా, ఆ వ్యక్తులు కూడా మానవతా దృక్పథం, అరే మా నాయకుడు చేశాడు ఇంక ఏమైతుంది మేము కూడా సహాయం చేయాలి అని చెప్పి అని ముందుకొస్తే కొన్ని కోట్లు వస్తాయి. ఈ కోట్లంతా కూడా ఎవరికి వెళ్తాయి? ప్రభుత్వానికి వెళ్తాయి. మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పని చేసినా సరే, ఆ రోజు అన్నమయ్య బ్యారేజ్ డ్యామేజ్ అయింది, కూలిపోయింది, ఎంతమంది చనిపోయినారు? ఆ రోజు ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ ముందుగా స్పందించింది. తెలుగుదేశం పార్టీ ముందుగా వచ్చి ఆ రోజు మా యొక్క కార్యక్రమాలు కానివ్వండి, మా యొక్క పార్టీ కేడర్గా అలర్ట్ చేయడం కానివ్వండి, సంబంధించిన డబ్బులు కానివ్వండి ఆ రోజు ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది కదా. ప్రభుత్వం అంటే ఒక వ్యక్తిది కాదు కదా, ప్రజా ప్రభుత్వం. అక్కడ వ్యక్తితో సంబంధం ఏముంది? ఈ దుర్మార్గుడు ఆలోచించిన వంకర బుద్ధి ఏంటంటే నేను ఇస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే పేరు వచ్చేస్తుందో అని, నా యొక్క క్యాడర్ ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడైతే పేరు వచ్చేస్తుంది, ప్రభుత్వం ఈ డబ్బులన్నీ తీసుకొని వరద బాధితులకు ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మొహాల్లో సంతోషాలు ఉంటాయి, వాళ్ళు 3 పూట్ల తింటారు, వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉండకూడదు, వాళ్ళు ఎప్పుడు ఆకలితోనే ఉండాలి, వాళ్ళకు ఉద్యోగాలు రాకూడదు, వాళ్ళు రోడ్ల మీద తిరగాలి, వాళ్ళు సప్పో చేసి మర్డర్లు చేసో లేకపోతే ఇంకోటి చేసో మానభంగాలు చేసో నా గంజాయిని, నా మాదక ద్రవ్యాన్ని పేర్చాలి. సో ఇతనికి ప్రజల మీద ఎటువంటి అభిమానం లేదు. ప్రజలు ఎప్పుడు బాధపడుతూనే ఉండాలి. గత 2024 వరకు చూసుకుంటే కనుక ఏ ప్రజానికైతే హ్యాపీగా ఉంది? అమరావతి రైతులు ఎంత ఉసురు నువ్వు తీసుకున్నావు, నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఉసురు తీసుకున్నావు, ఆఖరికి స్కూల్కి ఒక విద్య చెప్పే ఒక టీచర్ చేత, ఒక ఉపాధ్యాయుడి చేత సారా కొట్ల దగ్గర, మందు బాటిల్ అమ్మ దగ్గర నువ్వు పెట్టించినావు, నువ్వు నిలబెట్టించినావా లేదా, నువ్వు క్యూలో నిలబెట్టించినావా లేదా? సో ఇంత దుర్మార్గమైన పనులు ఒక స్కూల్ టీచర్ దగ్గర, మరుగుదొడ్ల దగ్గర పెట్టించినావు, నువ్వు అంగన్వాడీని ఎంత విధంగా నువ్వు అవమానించినావో నువ్వు చూసాం. ఇట్లా ప్రతి వ్యవస్థను కూడా, ఒక ప్రభుత్వ రంగ వ్యవస్థలను కానివ్వండి, ప్రైవేట్ వ్యవస్థలు కానివ్వండి, సినిమా వ్యవస్థలు కానివ్వండి, ఏ విధంగా నువ్వు ఇబ్బందులు పెట్టావో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు, ఈ రాజకీయ పార్టీలు చూశాయి. అందుచేతనే ఇతను ఎప్పుడైతే నేను ఈ విరాళాలు కనుక ఇవ్వగలిగితే ఈ యొక్క రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉంటారు. అందుకోసమే కదా ప్రతి రాజకీయ పార్టీ
ఈ యొక్క వరదల్లో భారతీయ జనతా పార్టీ కానివ్వండి, ఈరోజు తెలుగుదేశం పార్టీ కానివ్వండి, జనసేన కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఆ రాష్ట్ర అధ్యక్షురాలైనటువంటి షర్మిలమ్మ గారు రాలేదా? బాధితురాల కోసం రాలేదా? బాధితులకి తన ముందు సాయంగా తను చేయలేదా? వాళ్ళ పార్టీకి సంబంధించిన కూడా చేయలేదా? ఆ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా ప్రశంసించడం జరిగింది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వదులుకొని కూడా ప్రజలకి పూర్తిగా ఆయన అందుబాటులో ఉన్నారు. ప్రతిదీ కూడా ఆయన అన్నీ ఇస్తున్నారు. దీని మీద మాకు చాలా సంతోషంగా ఉంది. కానీ ఈ యొక్క వరదల నుంచి ఖచ్చితంగా ప్రజలు కోలుకోవాలి, ప్రభుత్వానికి మా పూర్తిగా మద్దతు ఉందని చెప్పి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు బయటకు రాలేదా? మరి నీ పార్టీకి ఏం దమ్ము వచ్చింది నీకు? అంటే నీకు ఎంత కుట్ర దాగుంది, నీకు ఎంత అసూయ దాగుంది? ప్రజలు కష్టపడితే నువ్వు నవ్వుతూ ఉంటావు. దానికి ఉదాహరణ విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కంపెనీలో ఒక గ్యాస్ పగిలి ఒక బర్స్ట్ అయితే ఎంతమంది చనిపోతే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు శోక సముద్రంలో ఉంటే నువ్వు వెళ్ళి వెక్కిలి చేస్తూ వెక్కిలి నవ్వులు నవ్విన వ్యక్తివు నువ్వు. అట్లాగే ఒక 10 నిమిషాలు రెడ్ కార్పెట్ వేసుకొని వచ్చిన వరదల దగ్గరికి ఇచ్చి ఎప్పుడు బురదలో దిగలేనోడు ఈరోజు మనం బురదల్లో దిగి మళ్ళీ ముద్దులు కానీ మళ్ళీ ఏదైతే దొంగ కవుగులు కానీ చేయడం చూసాం. పట్టుమని 10 నిమిషాలు లేవు నువ్వు, పట్టుమని 10 నిమిషాలు లేవు నువ్వు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద నువ్వు విమర్శిస్తా ఉన్నావు. 10 నిమిషాలు రావడం వల్ల ఆ ప్రజల యొక్క సుఖ సంతోషాలు చూడడం జరిగింది. ఆ ప్రజల యొక్క వీళ్ళ ఆకలి తీరిపోతూ ఉంది, వీళ్ళ ఆకలి తీరిపోతే నన్ను మర్చిపోతారు, తిరిగి నాకు ఎటువంటి అవకాశం ఉండదు అనే కుట్ర కోణంతో ఇతను ఈ యొక్క పార్టీ వ్యక్తులను కానివ్వండి, ఆ యొక్క పార్టీ కేడర్ను కానివ్వండి, ఎవరిని కూడా ఎటువంటి సహాయ సహకారాలకి పంపించాడా? సాక్షాత్ అధ్యక్షుడైన వచ్చాడా? దీన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇతని యొక్క ఒక వికృతమైన పార్టీ, వికృత చేష్టలు అని చెప్పేసి. అందుకే ఇందాక అన్నాం, నువ్వెంత, నీ బోడి పార్టీ ఎంత, నువ్వు డీకే బోస్ గడి పార్టీ ఎంత, నీది ఇప్పుడు డీకే బోస్ పార్టీ. నిర్మోమటగా రాసి పెట్టుకో, నీది డీకే బోస్ పార్టీ. దాన్ని తిప్పి మాట్లాడుకో, ఏదని చెప్పుకో, తిప్పి నువ్వు అనుకో. ఇంకా ఆ డీకే బోస్ పార్టీ కాబట్టే నువ్వెంత, నీ పార్టీ కేడర్ ఎంత. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, పవన్ లోకేష్ల సమిత చంద్రన్న ప్రభుత్వం ఉందేడా. కాబట్టి పట్టుమని 10 మంది లేని నీ పార్టీ ఒక కట్ట బియ్యం, ఇందాక కూడా చెప్పా, ఒక కట్ట బియ్యం వండితే తిప్పి మళ్ళీ సగం తిని ఇంకా సగం ఊరోళ్ళు మిగిలే అంత పార్టీ మీరు చేస్తే ఎంత, మీ బతుకెంత, మీరు లోకం ఎంత. మీరు చేయకపోయినా ఈరోజు 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఈ ప్రభుత్వం అండగా ఉంది, తెలుగుదేశం పార్టీ అండగా ఉంది, సమిష్టి పార్టీలు అండగా ఉంది, ప్రభుత్వం అండగా ఉంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద కొడుకై ముందుండి నడిపిస్తూ ఉన్నాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాడు. 10 కాలాల పాటు చల్లగా చూసే తండ్రి లాంటి ఒక తండ్రి అనుకోండి, కొడుకు అనుకోండి, ఆ యొక్క స్థానంలో ఆయన నిలబడి ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలు చింతించాల్సిన అవసరం కూడా లేదు. ప్రతి మోములు నవ్వును చూసాం, మీరే ప్రత్యక్ష ఉదాహరణ. ఈ యొక్క 11 రోజులు ఏదైతే వరద బాధితులు మీరు పర్యవేక్షించారు, ఏ ఒక్క ప్రజానికమైనా సరే, ఏ ఒక్క తమ్ముడైన ఏ అక్క అయినా సరే బాధగా ఉండడం మీరు చూసారా? సర్వం కోల్పోయినా సరే మాకు ఒక పెద్ద దిక్కు ఉన్నాడనే ఒక ధైర్యం వాళ్ళల్లో కనిపించింది, మాకు అన్నం పెట్టే దేవుడు ఉన్నాడని వాళ్ళలో ధైర్యం కనిపించింది. దానికోసమే వాళ్ళు పోగొట్టుకున్న దాస్తిని కూడా ఈరోజు ప్రభుత్వం ఇస్తూ ఉంది. నిన్న కూడా మనం క్యాబినెట్ మీటింగ్ కూడా చూసాం. ఒక ముఖ్యమంత్రిగా ఎవరెవరు ఏ రేంజ్లో ఎంతవరకు కోల్పోయినారో దానికి వారం రోజుల్లోనే వాళ్ళకి వెసులుబాటు ఇవ్వాలని చెప్పి, వాళ్ళకి ఏదైతే వస్తువులకు పోయినాయో ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా రావడం కానివ్వండి, పూర్తిగా ఇల్లులు పోతే ప్రభుత్వం ఇల్లులు కట్టించి ఇవ్వడం కానివ్వండి, వారికి ఏదైనా వస్తువు పోతే తిరిగి ప్రభుత్వం వాళ్ళకి ఒక వస్తువు రూపంలో వాళ్ళకి ఏర్పాటు చేయడం కానివ్వండి, వాళ్ళు అప్పులు తీసుకుంటే వాళ్ళ యొక్క ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీలతో ప్రభుత్వం మాట్లాడి వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి లేకుండా ఒక స్వేచ్ఛా వాతావరణం ఇవ్వడం కానివ్వండి, వ్యాపారాలు పూర్తిగా కోల్పోతే వ్యాపారస్తులు కూడా ప్రభుత్వం మళ్ళీ బ్యాంకులతో మాట్లాడి వాళ్ళకి మళ్ళీ రుణాలు ఇప్పించి మళ్ళీ యథాస్థానానికి వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడం కానివ్వండి. అట్లాగే వాళ్ళ 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ పోతే ఏ ప్రభుత్వం చేసింది సార్? ఏ ప్రభుత్వం చేసింది? ఈరోజు నీ గుమ్మం దగ్గరికి వచ్చి, నీ డోర్ స్టెప్ దగ్గరికి వచ్చి ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చి నీ దగ్గరికి వస్తూ ఉంటే అంతెందుకండి, ఆఖరికి నీ బళ్ళు పోతే మెకానిక్లు కూడా ఇంటికి వచ్చి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఆఖరికి నీ ఇల్లు బురదమై అయిపోతే నువ్వు తిరగడానికి కూడా అవకాశం లేకపోతే మీకు ఓపికలు లేవు, మీరు బాధల్లో ఉన్నారు. ఆ బాధను ప్రభుత్వం బుధస్కంధాల మీద వేసుకొని రాష్ట్రంలో నలుమూల నుంచి ఉన్న ఫైర్ ఇంజన్లు కానివ్వండి, లేకపోతే సర్వీసింగ్ సెంటర్ల దగ్గర నుంచి అత్యాధునిక మోటార్లు తీసుకొచ్చి ఆ ఇంటిని కూడా శుభ్రం చేసి వాళ్ళకి మళ్ళీ యథాస్థానానికి తీసుకొచ్చి మీరు బేషరతుగా మీరు ధైర్యంగా మీరు ఇంట్లో ఉండి మీరు జీవనం చేసుకోవచ్చు అని ధైర్యాన్ని చెప్పిన ప్రభుత్వం
ఈ దేశంలో ఎక్కడ ఉందో నాకు చెప్పండి దయచేసి. అది కేవలం ఎవరికైనా చెల్లిందంటే ఇది చరిత్ర రాయాలన్నా, చరిత్రలో నిలబడాలన్నా, ఆ చరిత్రను తిరిగి రాయాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీకే, ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి నువ్వెంత, నీ బతుకెంత, నీ పార్టీ ఎంత. అందుకే ప్రజలు వీళ్ళని అసహించుకుంటా ఉన్నారు. మీరు మాకు ఏమి ఇవ్వాల్సిన పని లేదు, అసలు మీరు ఇచ్చినా కూడా మాకు అరగను కూడా అరగవని చెప్పి వాళ్ళ ప్రాంత ప్రజలు కూడా చెప్పడం జరిగింది. అంచేతనే ఈరోజు వాళ్ళు చేసిన ఏదైతే కుట్ర ఉందో ఇదంతా కూడా ఒక ఆస్కార్ అవార్డు అంటారు. ఇతనికి భాస్కర్ అవార్డు ఇవ్వచ్చు. ఇతను భాస్కర్ ఆర్టిస్ట్. ప్రజలు ఏదైతే ఇబ్బందుల్లో ఉన్నాడో ఆ భాస్కర్ అవార్డు ఎలాగంటిది అంటే, ప్రజలు బాధల్లో ఉంటే ప్రజలు ఏడిసి ఇతను నవ్వుతాడు. ఎప్పుడు ప్రజలు ఏడుస్తుంటే ఇతను నవ్వుతూనే ఉంటాడు, మళ్ళీ ప్రజలు నవ్వకూడదు ఇతనికి. సో ఆ భాస్కర్ అవార్డు గ్రహీత ఎవడైనా అంటే ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా బంగాళాఖాతంలోకి ఆల్రెడీ ప్రజలు కలిపేశారు. ఇక భూస్థాపితం చేయడమే ఒకటి. ఇలాంటి దుర్మార్గుడు అంటే మీరు గమనిస్తే పురాణంలో మనం చూసుకుంటే కనుక ఒక రాక్షసుని సంహరించడానికి ఒక అమ్మవారు ఒక అవతారం ఎత్తుతారు. ఆ రాక్షసుని సంహరిస్తున్నప్పుడల్లా కూడా మళ్ళీ పుడతానే ఉంటాడు. సో ఆ తల్లి మళ్ళీ మహాకాళి అవతారం పెడుతుంది చెప్పి మనం పురాణంలో చదువుకున్నాం. ఎప్పుడైతే వీడి రక్తం ఎప్పుడైతే మళ్ళీ భూమి మీద పడుతుందో వీడు మళ్ళీ పుడతా ఉన్నాడు. వీడు మళ్ళీ పుట్టకుండా ఏం చేయాలని చెప్పి ఆ తల్లి ఆలోచన చేసి ఒక భద్రకాళి అవతారం పెట్టి ఎప్పుడైతే ఇతన్ని సంహరించిందో ఆ యొక్క రక్తాన్ని తను తాగేసిన తర్వాత ఆ యొక్క రాక్షస సంహారం జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క రాజకీయ పార్టీ కూడా ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలనే దేవుళ్ళు ఆల్రెడీ 2024లో చక్కటి యొక్క శిక్ష విధించారు. ఇక ఇతని యొక్క పార్టీ కానీ మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ప్రజలు ఏం చేయాలో అనే దాని మీద ఒక నిర్ణయం రావడం జరిగింది. ఆ నిర్ణయం త్వరలోనే వస్తుంది. ఆ నిర్ణయం రాగానే ఈ ఎదుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి యొక్క చరిత్ర ఈ యొక్క భూభాగంలో కలిసిపోద్దని, ఈ యొక్క బంగాళాఖాతంలో కలిసిపోద్దని మీ ద్వారా తెలియజేస్తూ ఉంటాం. చూశారు కదండి, ఈ యొక్క వరద విపత్తు సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర గురించి ఒక చక్కటి విశ్లేషణ ఆర్యు రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరొక వీడియోతో మరొకసారి మీ ముందుకు వస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.